వచ్చారా ఫ్రెండ్స్? సో ఇవాళ మనము ఆర్కే లెవెల్స్ ఉంటాయి కదా, ఆర్కే లెవెల్స్ ఏం కాదు, ఏదైనా సరే డిమాండ్ కానీ సప్లై కానీ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అంటారో మీకు చాలా రకాల కాన్సెప్ట్ ఉంటాయి కదా. అక్కడ ఆప్షన్ బయింగ్లో బై చేస్తుంటే స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఈ మధ్య అయితే ఇంకా టూ మచ్ అవుతుంది, లాస్ట్ 1.5 ఇయర్ నుండి. ఆప్షన్ బయింగ్ డైరెక్ట్గా నేకెడ్ చేసే కంటే హెడ్జింగ్లో చేస్తే కొంచెం స్టేబుల్గా ఉంటాం మనం మార్కెట్లో. స్పెషల్గా బిగినర్స్ చెప్తున్నా, ఒక్క లాట్తో అయినా ట్రై చేయొచ్చు తప్ప 10-20 లాట్లు వేసి లబ్బి లేపేద్దామంటే నడవదిడా మార్కెట్. ఇది ఫస్ట్ ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళని లేపి పడేస్తుంది, ఫస్ట్ బయటికి నొక్కుతుంది. ఓకే, పైసలన్నీ గుంజుకొని పంపిస్తుంది బయటికి. సో ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్. అవి మైండ్లో ఉంటే మనకు క్లారిటీ వస్తుంది నిజమేందనేది. సో మార్కెట్లో 1% బిలో ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ చేసి సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఓకే, సో మనము ఫస్ట్ ఏం చేసినాం, ఒక 1 lakh పెట్టుకొని, అంటే మనం ప్రాఫిట్ మీద ఫోకస్ చేసి ప్రాఫిట్ అయితే ఇవ్వాలి టార్గెట్ అని పెట్టుకోకుండా మనం ఏదో లర్నింగ్ పాయింట్స్ నేర్చుకుంటాం. అయినప్పటికీ కూడా మనకు లాస్ రావద్దు కదా. 1 lakh పెట్టుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే 27,000 30,000 వచ్చినాయి, మంత్ బై మంత్ తీసుకోకుండా. ఓవరాల్గా చూస్తే ప్లస్ అయితే 41,000 దాకా పోయింది. ఓకే, మధ్యలో ఈ 1 lakh కాస్త 64,000 వరకు వచ్చింది, అంటే -36 వరకు వచ్చింది. తర్వాత మనం ఎప్పుడైతే లైవ్ ఆపినామో అప్పటికి 1 lakh మీద ప్లస్ 12,000 సంథింగ్ ఉండే. సో ఈ 7 monthsలా ప్రాఫిట్ వచ్చింది ఓకే 41%, కానీ మైనస్ కూడా అదే రకంగా అదే రిస్క్ అనేది కనబడుతుంది మనం ఎంత మంచి ట్రేడ్ చేసినప్పటికీ కూడా. ఓకే, మనం వెళ్ళింది అగ్రెసివ్ వేలో, అది కూడా మనం ఓన్లీ ప్రాఫిట్ మీద ఫోకస్ కాకుండా మనకి ఎక్కడ అవకాశం ఉంటే ఆడ ఎట్లా ట్రేడ్ చేయాలి ఏం లేదని లర్నింగ్ పాయింట్స్ వేసుకున్నాం కాబట్టి ఓకే. తర్వాత ఫైనల్గా వచ్చేసి 12,000 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా 5 months ఉంటే ఆ 5 monthsలో ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎంతైతే ఉంటుందో లాస్ వచ్చే అవకాశం అంతే ఉంటుంది తప్ప మనం మ్యాక్సిమం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో అంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ ట్రేడింగ్లో అంటే డీకే అనేది మైనస్ పాయింట్ ఉండదు, ఫ్యూచర్లో కూడా అదే, కాకపోతే క్యాపిటల్ అంత పెద్దది ఉండదు. ప్రతి దాంట్లో ఏదో ఒక మైనస్ ఉంటుంది, కానీ ఆప్షన్ బయింగ్లో మైనస్లతో కూడుకున్న పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో 1% అంటే 100 మందిలో ఒక్కరికి ప్రాఫిట్ వస్తుంది, అది కూడా 5 to 10% దాకానే తప్ప వందల పర్సెంట్లు మీరు మార్కెట్లో చూస్తుంటారు కదా. స్క్రీన్ షాట్స్, పిఎన్ఎల్, కోట్ల ప్రాఫిట్లు, మళ్ళా కోట్లు సంపాదించేసి కార్లు అని కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ, స్విమ్మింగ్ పూల్లో పండుకున్నాడు ట్రేడింగ్ గురించి చెప్తుంటాడు, ఇంకోటేమో దుబాయ్లో ఈడే షేక్ అన్నట్టు చెప్తుంటారు. మళ్ళీ వీళ్ళు ఫైనల్గా వచ్చి అదే చిన్న డిమాట్ అకౌంట్ లింక్ క్లిక్ చేయండి, మాకు మీ 40 రూపాయల బ్రోకరేజ్ మీద మేము బ్రతకాలి అని చెప్పేసి ఆ డిమాట్ అకౌంట్ గురించో లేకపోతే 5,000, 2,000, 3,000 కోర్సులు అమ్ముకుంటుంటారు వీళ్ళే. సో వీళ్ళకి ఏం కర్మ పట్టింది, ఇన్ని కోట్లు ఉన్న వాళ్ళకి కోట్లు పిఎన్ఎల్ ఉంటాయి, కోట్లు ప్రాఫిట్లు ఉంటాయి, స్క్రీన్ షాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైవ్ ట్రేడింగ్ తప్ప అన్నీ చూపిస్తారు, A to Z అన్నీ ఉంటాయి. మళ్ళీ ట్రేడింగ్ వచ్చా రాదా అంటే ఇగో కోట్లు చూడండి కోట్లు, ఎన్ని కోట్లు కావాలి నీకు, ఆ ఒక్క నిమిషం ఎడిట్ చేస్తున్నా అని చెప్పి పోయి కోట్లు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు. మళ్ళీ ఈ దంద ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 50,000 ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తారు. ఎప్పుడు కొత్త యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినప్పుడు, సోషల్ మీడియా, టెలిగ్రామ్లు ఉంటారు, ఫేక్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళతో జాగ్రత్త ఉండాలా. మళ్ళీ తర్వాత లక్షల్లో వెళ్ళిపోతుంది ప్రాఫిట్ ఒక 6 నెలల్లో, మళ్ళీ తర్వాత 10-20 లక్షలకు వెళ్ళిపోతుంది, తర్వాత కోట్లకు వచ్చేస్తారు. ఈ స్క్రీన్ షాట్లు పెరిగే కొద్దీ వాళ్ళకి బిజినెస్ అవసరము అని అర్థమైపోతుంది. ఎట్లా అంటే ఇక్కడ మన దగ్గర చాలా మంది చెడగొట్టేటోళ్ళు ఎట్లుంటారంటే ట్రేడింగ్ మీద బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి మనకి ఇప్పుడు బెట్టింగ్ యాప్లన్నీ అది ఏదో దంద అవుతుంది కదా, ఏ అడ్డమైన వీడియో చూసినా గవే అవుతుంది, ఆడు ఇట్లా బెట్టింగ్ చేసి ఇట్లా బెట్ చేసి ఆడు సచ్చిపోయింది అని ఎక్కడ పడితే అక్కడ అవే వీడియోలు వస్తుంది. సో ఈ బెట్టింగ్ యాప్లు ఎంతో ఏమో కలర్ ప్రెడిక్షన్ అంటారు, బెట్టింగ్ అంటారు, అదంటారు. మళ్ళీ ఆడేమో పైసలు ఎగరేస్తుంటాడు ఒకడు, ఇన్ని కోట్లు అంటాడు, అన్ని కోట్లు అంటాడు. మళ్ళీ తర్వాత చిన్న లింక్ క్లిక్ చేయండి అందులో మీకు ఇది వస్తుంది అది వస్తుంది అంటాడు. చూడండి, ఆడేమో కోట్ల దంద చేస్తుంటాడు, కోట్లు నాకు ఇట్లా వస్తుంటాయి, ఏడ పెట్టుకోవాలని అర్థమైతే లేదని చెప్తాడు. మళ్ళీ చిన్న లింక్ క్లిక్ చేయండి, మనం ఎట్లా డిమాట్ అకౌంట్ క్లిక్ చేయండి అని. నాకైతే మరి నాకు అంత సీన్ లేదు, కానీ చెప్తున్నాను నేను, నాకు చిన్న ట్రేడ్లు చేస్తాను, నేను మామూలుగా చేసుకుంటా, బట్ ట్రేడింగ్ అయితే చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు లైవ్లో చూపిస్తా, ఆల్రెడీ చూపించినా కానీ మళ్ళీ చూపిస్తా వచ్చి, టెన్షన్ ఏం పడకూడదు ఆ విషయంలో. లైవ్లో ఎట్లా చేస్తా ఏం లేదు, నేను నా ప్లానింగ్ చూస్తారు, నేను ఎంట్రీ పెడితే ఆడికెళ్ళి ఎగరాల. ఓకే, నేను 10 పెట్టి 10కి 10 ప్రాఫిట్ వస్తుంది నేను అంటలేను, 10లో 3 హిట్ అయినా నేను ప్రాఫిటబుల్నే ఉంటా. ఒకసారి 7 స్టాప్ లాస్లు హిట్ అయినాయి మన ఈ లైవ్లో, 7 స్టాప్ లాస్ ఇల్లంటే అందరూ అయిపోయింది, గేమ్ నాశనం అయిపోయింది. 7 స్టాప్ లాస్లకు అంత గివ్ అప్ ఇచ్చేస్తామా చెప్పండి?
మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఈడికెళ్ళి రాకపోతే ఈడ రాకపోతే ఈడ ఓకే ఏదో ఒక లెవెల్ పనిచేస్తుంది కదా అనేది నమ్మకం ఉంటుంది. ప్రైస్ ఇక్కడ నుండి రిటర్న్ అవుతుంది. ఒకవేళ 7 స్టాప్ లాస్ దగ్గర క్లోజ్ చేసినా కూడా తెల్లారి మళ్ళీ ట్రేడ్ చేస్తాం మనం. అంతే తప్ప వదిలేయద్దు. ఎప్పుడు వదిలేద్దామంటే హోల్డ్ చేసి వదిలేద్దాం, అయితే అదవుతుంది లేకపోతే ఇది అవుతుంది అట్లాంటివి చేయొద్దు. స్టాప్ లాస్లు ఎక్కువైనాయి కానీ పాయింట్లు ఎన్ని అని ఎవరు అడగరు మళ్ళీ. ఓకే, పాయింట్లు 4, 5, 6, 7, 8, 9 ఇవే ఉంటాయి. ఓకే, 10 పాయింట్ల లోపే మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది. 10 పాయింట్ల లోపే. అదే ఇప్పుడు 10 పాయింట్లు లెక్కించిన 70 పాయింట్లు అనుకుందాం. 70 పాయింట్లు ఎంతసేపు మనకు తీయడానికి? అదే రోజు మళ్ళీ సింగిల్ ట్రేడ్లో రికవరీ అయిపోయింది. అది తెలుసా? సింగిల్ ట్రేడ్లో. అది ఏ లైవో మీకే తెలుసు, చూసేటోళ్ళకు మన వాళ్ళకి తెలిస్తే ఎవరన్నా పెట్టండి, అది మెన్షన్ చేయండి. అది ఏదో 5 స్టాప్ లాస్ తర్వాత ఒకటే ట్రేడ్ పర్ఫెక్ట్ ట్రేడ్ మంచి మూవ్ వచ్చిందనమాట. 1:10+ వచ్చింది అది. సో మనము ట్రేడ్ చేసేది ఎట్లుంటుందంటే, అంటే నేను ట్రేడింగ్ గురించి ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పినాక మనం ఈ ఎడ్జింగ్ చూసుకుందాం. ఎందుకంటే చూడు, 10 ట్రేడ్లు చేస్తాం. 10 ట్రేడ్లలో 5 ప్రాఫిట్లు రావాలి. ఎలాగో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. 5 లాస్లు ఎందుకు? ఈడ బై చేస్తున్నాం అంటే వీడికి అప్సెట్ పోయే ఛాన్స్ ఎంత ఉందో కిందికి పోయే ఛాన్స్ అంతే ఉంది. మనమేం మంత్రకారులం కాదు కదా. మార్కెట్ ఇటే పోతుంది, మార్కెట్ అటే పోతుంది చెప్పడానికి. మనం ఈడ రిస్క్ చేస్తాం. ఇది గుడ్ ఏరియా బై చేయడానికి అనుకొని వేస్తాం. అంటే అనాలిసిస్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం అంతే. ఆ అనాలిసిస్ ఒక పరి ప్రాఫిట్ ఇస్తుంది, ఒక పరి లాస్ ఇస్తుంది. అందుకే ఇది అది 2 50-50 ఛాన్సే ఉంది. ఓకే, మనకు 90లు 100లు 200లు 300లు మార్కెట్ దొరుకుతాయి కానీ వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి, అవి మన దగ్గర పనిచేయవు అవి. ఓకే ఫైన్. ఈ 50-50 ఛాన్సెస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా లెక్క ప్రకారం ఇవి 5 టార్గెట్ హిట్ అయితే ఇవి 5 స్టాప్ లాస్ హిట్ అవ్వాలా. కానీ మనకు 5 కూడా వద్దు. 10లో 3 ట్రేడ్లు మంచి క్లిక్ అయితే చాలు. ఎట్లా అంటే చూడు, 10లో 5 స్టాప్ లాస్లో 5 ప్రాఫిట్లు అనుకుందాం. ఈ 5 ప్రాఫిట్లు ఎట్లుంటుంది తెలుసా? ఒకటేమో నార్మల్ ప్రాఫిట్ వస్తుంది, ఇంకోటేమో కాస్ట్ అయిపోతుంది, ఇంకోటి చిన్న ప్రాఫిట్, ఇంకోటి ఒక నార్మల్ మంచి ప్రాఫిట్. ఒక్కటే పెద్దది కంప్లీట్ ప్రాఫిట్ ఉంటుంది 1:10 లాంటిది. ఈ ఒక్కదానికోసమే ఈ 10 ట్రేడ్లు చేస్తాం అనమాట మనం. అంతే తప్ప 10 ట్రేడ్ చేస్తే 10లో 10 టార్గెట్లు హిట్ అవ్వాలా, 10లో 9 టార్గెట్ హిట్ అవ్వాలా, ఈ లెక్కలు పెట్టవద్దు. మళ్ళీ 5 ప్రాపర్గా టార్గెట్ హిట్ అయితే 5 ప్రాపర్గా లాస్ట్లు ఉంటాయి. కానీ ఒక 6 కావచ్చు లాస్ట్లు, 7 కూడా కావచ్చు, 8 కూడా కావచ్చు. ప్రాఫిట్లు కూడా 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. ఇవి అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటాయి. ఈ ప్రాసెస్ చేసుకుంటా 100-200 ట్రేడ్లు చేస్తే ఆ 100-200లో రిస్క్ రివార్డ్ రేషియో మిస్ అవ్వకుండా ట్రేడ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దాన్ని ఇప్పుడు 200 ట్రేడ్స్ చేసినావు. ఈ 200 ట్రేడ్స్ ఎన్ని మంత్స్లో చేసినావు? 6 మంత్స్. 6 మంత్స్లో ట్రేడ్ చేస్తే రిస్క్ రివార్డ్ రేషియో ఏ ఒక్క దగ్గర మిస్ కాలేదు అనుకుందాం. అప్పుడు ఈ 6 మంత్స్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్నట్టు లెక్క. రిస్క్ రివార్డ్ రేషియో లేదు, హోల్డింగ్ బ్యాచ్ మేము ఇట్లా 20 ఏండ్లు ఉన్నాము అంటే అట 0 ఎక్స్పీరియన్స్ మీది. ఓకే, ఒక ట్రేడర్ మీరు ఎన్ని బుక్కులు చదివినా ఏం చేసినా మార్కెట్లో చచ్చి బతికే ట్రేడర్లు మస్తున్నారు, మన ఇండియాలో కాదు బయట. సో అలాంటి ట్రేడర్లను అడగండి ట్రేడర్ అంటే క్వాలిటీ ఏది ఉండాలని. ఫస్ట్ రిస్క్ కంట్రోల్ చేయడం ఎప్పటి వరకు అయితే వస్తుందో చూడండి. ట్రేడర్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి గొప్పగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయితేనే ట్రేడర్ అవుతారని నేను చెప్పను. నా వ్యూ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక ట్రేడర్కి. ఇప్పుడు చూడండి, చాలామంది ట్రేడర్ అవుదాం అనుకుంటారుగా, రేపటి నుండే అవ్వచ్చు. నేను చెప్తున్నా, కొందరు ట్రేడర్ 10 ఏళ్ళు అవుతుంది నేను ఎందుకు ట్రేడర్ అంటారు. కొన్ని అర్హతలు ఉంటాయి, అవి లేకపోతే ట్రేడర్ జీవితంలో కూడా కాము. ఎలా? ఈ ఆర్ఆర్ అంటే ఏం తెలుసా? మనం ఒక దగ్గర బై చేస్తున్నాం కదా, అది హెడ్జింగ్ అయినా, ఆప్షన్ సెల్లింగ్ అయినా, ఆప్షన్ బయింగ్ అయినా, స్వింగ్ అయినా, పొజిషన్ అయినా, ఏ ట్రేడింగ్ అయినా సరే సింపుల్ లాజిక్ ఏంటంటే ఆప్షన్ బయింగ్లో ఫెయిల్ అయితే ఆప్షన్ సెల్లింగ్ బాగుంటుంది అనుకుంటారు, ఆప్షన్లో సెల్లింగ్ ఫెయిల్ అయితే ఆప్షన్ బయింగే బెటర్ అనుకుంటారు, రెండిట్ల ఫెయిల్ అయితే హెడ్జింగ్ బాగుంటుంది అనుకుంటారు. అది ఇది అంటారు. ఫెయిల్ అవ్వడానికి రీజన్ రిస్క్ రివార్డ్ రేషియో అండ్ మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. మార్కెట్ డైరెక్షన్ తెలిసినాక కూడా రిస్క్ రివార్డ్ రేషియో వాడకపోతే ఫెయిల్యూర్ ట్రేడర్. నాలెడ్జ్ ఉన్నోడు కానీ ఫెయిల్యూర్ ట్రేడర్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే హెడ్జింగ్లో హెడ్జ్ చేస్తాం కదా ఇంకా లాస్ రాదు అన్నట్టు ఉండదు. హెడ్జింగ్లో కూడా వస్తుంది కానీ అక్కడ కూడా డైరెక్షన్ ఇంపార్టెంట్. ఒక గుడ్ ఏరియాలు అనేది ఫైండ్ అవుట్ చేసి అక్కడ ప్లాన్ చేస్తుంటాం బయింగ్ సెల్లింగ్ అనేది. ఓకే, కానీ రేపే ఎట్లా ట్రేడర్ అవుతారు అంటే రేపటి నుండే మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ ఇవ్వాలి అనేది ప్లాన్ చేస్తారుగా, అది మిస్ అవ్వకుండా ఎన్ని ట్రేడ్లు చేస్తే అన్ని ట్రేడ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లెక్క. మీకు రేపటి నుండే మీరు రిస్క్ రివార్డ్ రేషియో వాడతాం, స్టాప్ లాస్ హిట్ అయితే ఇచ్చేస్తాం, న్యూ ఎంట్రీ తీసుకుంటాం తప్ప అది ఈడ ఎంట్రీ పెట్టి ఈడ స్టాప్ లాస్ పెట్టినాం అనుకో, ఇది ఇట్లా వచ్చి ఇట్లా హిట్ అయింది ఇట్లా పోతుంది అనుకో,
ఇది ఇట్టయితే ఇది చేయకుండా ఇది పోతుంది కదా అని చెప్పి అంటే ఈడ ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ చూసి ఏదో చూసి ఇట్లనే హోల్డ్ చేయడం, మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా రావడం, ఈడ బుల్లిష్ క్యాండిల్ రాగానే ఇంకా హోల్డ్ చేయడం, ఇట్లా రావడం, కిందికి పోతూనే ఉంటుంది. కానీ ఇది ఆపుతుందేమో ఇది ఆపుతుందేమో అని కింద హెడ్జింగే కదా సేఫ్ సైడ్ ఉంటామని చెప్పి అట్లా హోల్డ్ చేసి పెట్టొద్దు. ఎందుకంటే డైరెక్షనల్ ట్రేడింగ్లో హెడ్జింగ్ చేసినప్పుడు అక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మాస్టర్ అనమాట. ఓకే, ఇక్కడ పాయింట్ టచ్ కాగానే ఇక్కడ బయింగ్ చేస్తాం. ఓకే, ఎస్ఎల్ ఈడ ప్రైస్ వచ్చిందంటే ఎగ్జిట్ అవుతాం అనేది పెట్టుకుంటాం. ఇది ఈడికి పోయిందా ప్రాఫిట్ తీసేస్తాం, లేదంటే ఈడికి వచ్చిందా ఎగ్జిట్ అయిపోతాం. ఇట్లా లెక్క ఎంట్రీలు పెరిగినా పర్లేదు. ఎంట్రీలు అంటే ఎక్కువ ఎంట్రీలు కాదు. హెడ్జింగ్లో మా అంటే ఇంట్రాడే పక్కన పడితే పొజిషన్కి అయితే అక్కడొకటి దొరుకుతాయి. ఇంట్రాడేకి అయితే దొరుకుతాయి, 1-2 దొరకవచ్చు. కానీ ఆ 1-2లో కూడా ఒక్కదాంతో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ట్రేడింగ్. ఓకే, టార్గెట్ హిట్ అవ్వకుండా మధ్యలో కూడా తీసేస్తుంటాం ఒకసారి ప్రాఫిట్లో ఉన్నప్పుడు. ఓకే, సో హెడ్జింగ్లో లాస్ రాదని కాదు, హెడ్జింగ్లో లాస్ వస్తుంది, ప్రతి దాంట్లో లాస్ వస్తుంది. ఫైండ్ అవుట్ చేయాల్సింది డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసినోడికి ఏ సెగ్మెంట్ అయితేంది ఏదైతేంది ట్రేడ్ చేయడం వచ్చి ఉంటుంది. సో చాలామంది ఒక క్యాండిల్ రేంజ్ చిన్న స్టాప్ లాస్ పెట్టి మనం ట్రేడ్ చేస్తుంటాం, అవి ఇబ్బందిగా అయిపోతున్నాయి. కాబట్టి హెడ్జింగ్లో అది కూడా ఆర్కే లెవెల్స్ని బేస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు సంబంధించిన డిమాండ్లు సప్లైలు ఏవైతే ఉంటాయో మీరు అనుకునేటి అక్కడ కూడా హెడ్జింగ్ ఎట్లా చేయాలనేది పాయింట్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో మీరు ట్రేడర్గా ఉండాలి, ట్రేడర్గా ఎదగాలి అనుకుంటే మాత్రం ఒకటే పాయింట్ చెప్తున్నా, మనం ప్రూవ్ చేసుకోవడానికి మార్కెట్ మీద యుద్ధం చేయొద్దు. మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ తెలుసుకొని రాసుకొని అది మళ్ళీ చేయకుండా ఉంటే చాలు. సో ఇక్కడ ఏంటంటే ఈడ స్టాప్ లాస్ పెడతారు. ఓకే, ఇట్ అయిపోయి మళ్ళీ పోయింది అనుకో, ప్రాఫిట్ పోయినట్టే మీది. ఈడ స్టాప్ లాస్ పెడతారు, ఇట్ అయి ఇడిపోయింది అనుకో. కానీ ఇలాంటి స్టాప్ లాస్ ప్రాబ్లం ఉంది. ఓకే, డైరెక్షన్ అనుకున్నది ఎక్కువ అవుతుంది. ఎలాగో ఇవాళ కాకుండా రేపు జీసీలో ఉన్న వాళ్ళకి అందరికీ డైరెక్షన్ ఎటు పోతుంది, ఏం లేదు, ఏం సంగతి, ఎట్లా చేయాలనేది మొత్తం క్లియర్గా చెప్తా కాబట్టి అర్థమైపోతుంది అందరికీ. సో ఈడికెళ్ళి ప్రైస్ ఎగురుతుంది ఇప్పుడు అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చినాక ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిరు అనుకో, స్టాప్ లాస్ హిట్ అయ్యి చిన్న ఫిక్ తోటి కూడా హిట్ అయిపోయి పైకి పోయింది అనుకో, మీ అనాలిసిస్ కరెక్ట్ అవుతుంది, కానీ మీ ఎంట్రీ ఫెయిల్ అవుతుంది. ఎంట్రీ ఫెయిల్ అయితే ఏంది, లాసే కదా. సో ఈ ఎంట్రీ ప్రాబ్లం క్లియర్ చేయడానికి హెడ్జింగ్ వాడుతున్నాను నేను ఈ మధ్య. స్టాప్ లాస్ హంటింగ్ అనేది కొంచెం విచిత్రంగా జరుగుతుంది. డైరెక్షన్ అనేది ప్రైస్ అంటే క్యాండిల్ ఓపెనింగ్ ఒక దగ్గర అవుతుంది, క్లోజింగ్ ఒక దగ్గర అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయని కొన్ని జరిగినాయి కూడా. దానివల్ల హెడ్జింగ్ కొంతకాలం చేయాలనుకుంటున్నా. అది కూడా చాలామందికి ప్రాఫిట్ హోల్డ్ చేయాలి అంటే వస్తున్నాయి పోతున్నాయి, పోవడం ఎక్కువ అవుతుంది, వచ్చుడేమో 10 రోజులు వచ్చినా 2 రోజులలో మొత్తం పోతుంది, ఇలా 1 రోజులో పోతాయి కదా. ఇలాంటి వాళ్ళకి హెడ్జింగ్ ప్రాసెస్లో స్టేబుల్గా ఉండగలుగుతారు. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా నేను ఎట్లా చేస్తా ఏం లేదు చెప్తా. పెద్ద స్ట్రాటజీ అనో ఏదో ఏ స్ట్రాటజీ లేదు ఏం లేదు, సింపుల్గా చూసుకుంటే చాలా సింపుల్గా చెప్తా, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏదో ఎగ్జాంపుల్ ఆర్కే లెవెల్ అనుకుందాం. ఆర్కే లెవెల్ కానీ డిమాండ్ అండ్ సప్లై కానీ మీరు అనుకుంటున్న మీ స్ట్రాటజీ ప్రకారం ఏ డిమాండ్ కానీ ఏ సప్లై కానీ ఏది ఉందో, ఇక్కడ బై చేయాలా బయింగ్ ఏరియా, ఇటు సెల్ చేయాలా ఇటు సెల్లింగ్ ఏరియా అనుకుంటారు కదా, వాటి అన్నిటి దగ్గర హెడ్జింగ్ ప్లాన్ చేయాలి. కానీ ఎట్లా చేస్తాం, నేను ఎగ్జాంపుల్ ఆర్కే లెవెల్ తోటి ఎట్లా చేస్తారని చూపిస్తాను. ఇప్పుడు ప్రైస్ ఉంది, ఈడ ఏంటన్నా బై చేయాలనుకుందాం, ఈడ బై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకు అంటే ఒక బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిందిగా, ఇటుకల్ మార్కెట్ మీదకి పోతుంది అనుకొని బై చేయాలనుకున్నా. ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నా, కానీ ఎనీ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ నంబర్ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్ ఏముంది 23,949 అంటే 23,950 స్ట్రైక్ ప్రైస్. ఫైన్. సో ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఆప్షన్ చార్ట్లో ఇది ఏటీఎం అయిపోతుంది. ఏది 23,950 అనే స్ట్రైక్ ప్రైస్ ఏటీఎం అయిపోతుంది. ఎందుకు, ఏదైతే కరెంట్ ప్రైస్ ఉందో అది ఏ స్ట్రైక్ ప్రైస్కి దగ్గర ఉంది. 23,950, 24,000 లేదా 23,900 కూడా ఉంటుంది. ఫైన్, దీని పక్కకు ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్గా నియర్ బై ఒకటే పాయింట్ తేడాతోటి మనకు ఈడుంది కాబట్టి ఇదే ఏటీఎం అనుకుందాం మనం. ఏటీఎం ఇదే అవుతుంది. సో ఈ ఏటీఎం మీద ప్రైస్ ఏదైతే ఉన్నాయో అప్ సైడ్ అంటే చూడు, ఈడ 24,000, 24,050 ఉంది, 24,100 ఉంది, 24,150, 24,200, ఇవన్నీ స్ట్రైక్ ప్రైస్లే కదా. సో ఏటీఎం మీద ఏవైతే ఉన్నాయో స్ట్రైక్ ప్రైస్లు అంటే మనం ఈడ బై చేస్తున్నాం కాబట్టి ప్రైస్ ఈడు ఉంటుంది కదా అప్పుడు మనం బై చేసేటప్పుడు. సో అది ఏటీఎం అయిపోతుంది. ఇప్పుడు ప్రైస్ ఈడు ఉంది కాబట్టి ఇది ఏటీఎం అనమాట ప్రస్తుతానికి. 24,009 అంటే 24,000 ఏటీఎం అవుతుంది ప్రస్తుతానికి. కానీ ప్రైస్ ఇది అంతా రాలేదు అనుకుందాం, జస్ట్ ఈయన ఉంది ప్రైస్ అనుకుందాం, ఈయనే ఉంది అనుకొని ఈడ బై చేసినాం. సో అప్పుడు ఏటీఎం ఉంటుంది. ఏటీఎం పైన అంటే కరెంట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉండే అన్ని ఓటీఎంలు అయిపోతాయి. వాటిని ఓటీఎంలు అంటాం. ఏవి ఇక్కడ అన్ని పెట్టుకున్నాం కదా స్ట్రైక్ ప్రైస్లో, అవన్నీ ఓటీఎంలు అనమాట. ఇది ఎగ్జాంపుల్ సిఈ, ఇది సిఈ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక్కటి అని కాదు, చాలా. ఇప్పుడు చూడు 24,100 అనుకుందాం. సో
ఇది ఒక్కటని కాదు, ఇక్కడ ఉన్నాయి అన్ని ఏటీఎం మీద ఏవైతే ఉన్నాయో అన్ని ఓటీఎంలు, ఏటీఎం కింద ఉన్నాయి అన్ని ఏమైపోతాయి ఐటీఎంలు. ఇది ఎంత ఉంది ఎగ్జాంపుల్ 23,800 పెడదాం. సో ఇది కాల్ లెక్క చూసుకుంటే, ఓకే, పుట్ లెక్క చూసుకుంటే ఆపోజిట్లో ఉంటుంది అనమాట. అంటే పుట్టు సెల్లింగ్ కదా, ఇక ఇది బయింగ్ అంటే పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్లు అన్నీ ఓటీఎం అవుతాయి, కింద ఉన్నాయి అన్నీ ఐటీఎం అవుతాయి. కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉన్న ప్రైస్ ఏటీఎం అవుతుంది. ఓకే, సరే, ఇదే ప్రైస్ డౌన్కి వస్తుంది అనుకో, ఇట్లా ఫాల్ అవుతుంది అనుకో, కరెంట్ ప్రైస్ ఈడే ఉందనుకో, ఇది ఏటీఎం అవుతుంది. ఓకే, కరెంట్ ప్రైస్ ఏడు ఉంటే అది ఏటీఎంఏ. కానీ కరెంట్ ప్రైస్కి మీద మనకు ఇది పుట్ అనుకో ఐటీఎం అవుతుంది, ఐటీఎం పిఈ అవుతుంది. ఇది ఈడ మీద ఉన్నాయన్నీ. సో కరెంట్ ప్రైస్ కింద ఉన్నాయన్నీ మనకు ఓటీఎంలు అవుతాయి. అర్థమైందా? సో సింపుల్గా ఓటీఎంని మర్చిపోండి, మనము ఓన్లీ కాల్ని మైండ్లో పెట్టుకుందాం. కరెంట్ ప్రైస్ ఏడుంది, ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. కరెంట్ ప్రైస్ ఏడుంది, ఈడుంది. ఇప్పుడు ఇది 24,000 దగ్గర ఉంది కాబట్టి ఇది 24,000 స్ట్రైక్ ప్రైస్ ఏటీఎం అయిపోతుంది. ఎందుకు ఏటీఎం అవుతుంది? ఇది కాల్ కాబట్టి. పుట్ అయినా కూడా ఇదే ఏటీఎం అవుతుంది, కాల్ అయినా ఇదే ఏటీఎం అవుతుంది. కానీ ఐటీఎం ఓటీఎం ఆపోజిట్లు ఉంటాయి. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు దీని కింద ఏదైతే ప్రైస్ ఉందో అదంతా మనకు ఐటీఎం అయిపోతుంది, దీని మీద ఉన్న అన్ని ఓటీఎం అయిపోతుంది. ఓకే, సో చాలామంది ఓటీఎంలు కొంటుంటారు. అంటే ప్రైస్ ఏమో ఈడుంది 24,000 దగ్గర, ఓటీఎంలు చాలా చిన్న ప్రైస్ది కొంటుంటారు. ఇక 24,200 కొంటుంటారు. సో ఈడున్న ప్రైసు ఇది ఇట్లా పోయి దీని మీద క్లోజ్ అయితేనే మనకు లాస్ రాదు. ఓటీఎంగా ఇది 24,200 అంటే ఇప్పుడు కొన్నాం, ఎక్స్పైరీ ఒక్కరోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. సో 3 రోజులు ఉందనుకో ఎక్స్పైరీ, 3 రోజుల్లో ఈ 200 పాయింట్స్ మూమెంటం వచ్చి మీద క్లోజ్ అయితేనే మనకు లాస్ రాదు. అది 2 రోజులు ఉందనుకో ఎక్స్పైరీ, 2 రోజుల్లో ఈ మూమెంటం 200 పాయింట్స్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే కానీ మనకు లాస్ రాకుండా ఉంటుంది, ప్రాఫిట్లో ఉంటాం. చిన్న ప్రాఫిట్ పెద్దదో ఏదో ఒకటే రోజు ఉందనుకో, ఒక్కో రోజులా మళ్ళీ దీని మీద క్లోజ్ అవ్వాలి. కానీ ఈ తక్కువ డేస్ ఎప్పుడైతే ఉంటుందో, ఎక్కువ డేస్ 5 రోజులు 6 రోజులు ఉంటే డీకే తక్కువ ఉంటుంది. కానీ 1 డేనే ఉంది అంటే ఇది పైకి పోయినప్పటికీ కూడా ప్రీమియంలు మాత్రం మళ్ళీ కిందికి వచ్చేస్తుంటాయి, పైకి పోవు ఎక్కువ స్పీడ్గా. సో డీకే అవుతూ ఉంటుంది. కాబట్టి ఓటీఎం మీదకి పోయి క్లోజ్ అవ్వడం అనేది చాలా కష్టము. అందులో పై చేసిన వాళ్ళు కాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఓటీఎం కొంటే అని చెప్పి కొంటారు కదా, వాళ్ళకు ఖచ్చితంగా లాస్ వస్తుంది. వాళ్ళ మీద నమ్మకంతో ఆప్షన్ సెల్లర్స్ బ్రతికేస్తుంటారు అనమాట యాక్చువల్గా. కానీ ఏటీఎం కొన్నోళ్ళకి డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే ప్రాఫిట్ వస్తుంది. ఐటీఎం కొన్నోళ్ళకి కూడా డీకే ఎక్కువనే ఉంటుంది, కానీ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే స్పీడ్గా మూమెంటం వచ్చేస్తుంది అనమాట. క్లియర్గా? అయితే ఇప్పుడు నేనేం చేస్తాను, నా స్ట్రాటజీ ఏంది, నేనేం చేస్తాను అంటే అది పెద్ద స్ట్రాటజీయే కాదు. సింపుల్గా ఎంట్రీ మిస్ అవ్వద్దని చెప్పి ఏరియాలు ఫైండ్ అవుట్ చేసి బయ్యింగ్ ఏరియా సెల్లింగ్ ఏరియా చూసుకొని నేను బై చేస్తుంటా. సరే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఏ టైం ఫ్రేమ్ ఉంది, ఇది 5 మినిట్సా, నేను 15 మినిట్స్ పెట్టుకుంటా. 15 మినిట్స్ పెట్టుకొని ఈడ ఒకటి దొరికింది నాకు, ఒక బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది కదా అని చెప్పి ఈడ లైన్ పెట్టిన. ఓకే, లైన్ ఏమో 23,980 ఉంది, అంటే 23,900 దగ్గర ఉంది. ఇది ఏటీఎం. ఎందుకు? నేను బై చేసేటప్పుడు మాత్రం అది 23,981 దగ్గర ఉంది ప్రైస్. ఓకే, హెడ్జింగ్ కాబట్టి ఎంట్రీ అనేది ఉండదు. ఇప్పుడు నాకు బయ్యింగ్ ఏరియా తర్వాత ఆ బయ్యింగ్ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ అనేది ఉంటుంది. కానీ ఈ హెడ్జింగ్లో బయ్యింగ్ ఏరియానే ఉంటుంది తప్ప ఎంట్రీ ప్లాన్ ఉండదు. ఓకేనా? ఎంట్రీ ప్లాన్ అనేది ఉండదు. కాబట్టి బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిందా, ఇది వచ్చి ఇక్కడ టెస్ట్ అవ్వాలా, ఇక్కడ రిజెక్షన్ రావాలా, ఇలాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్ క్లోజ్ కాగానే బై చేసేస్తాం. ఓకే, చేసేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఇది ఎస్ఎల్ అనుకుందాం. సో ఇక్కడ బై చేసేసినామా, ఇది పైకి పోతే ప్రాఫిట్ వస్తుంది, కిందికి వస్తే లాస్ వస్తుంది, ఫైన్. కానీ ఏ స్ట్రైక్ ప్రైస్లో తీసుకుంటాం అనేది పాయింట్. సింపుల్గా నేను ఏ ఆప్షన్ చైన్ ఏం చూడను, జనరల్గా ఈ ప్రైస్లో చూసే తీసుకుంటా. కాబట్టి దీన్ని ఎలా నేను చూస్తాను అనేది చెప్తున్నా. ఇప్పుడు చూస్తే నేను బుల్లిష్ సైడ్ పోవాలనుకుంటున్నా కాబట్టి బుల్లిష్ సైడ్ పోయే స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేస్తా ఫస్ట్. ఓకే, అంటే పుట్ని సెల్ చేస్తా. ఏ స్ట్రైక్ ప్రైస్ సెల్ చేస్తా అంటే ప్రీమియం ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలా, ఇప్పుడు నేను చూసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుండి నా టార్గెట్ ఎంత ఉంది, వీడికి చూస్తే 175 పాయింట్లు ఉంది. సో నేను ఆప్షన్ సెల్లింగ్ చేసే స్ట్రైక్ ప్రైస్ అట్లీస్ట్ 175కి ఆల్మోస్ట్ డబల్ ఉండాలి. ఎన్ని పాయింట్ల టార్గెట్ ఉంది? 175 పాయింట్లు అంటే 175 × 2 ఎంత అవుతుంది? 350. సో 350 ప్రీమియం ఉన్న పుట్ని తీసుకొని సెల్ చేస్తా. అంటే ఏ స్ట్రైక్ ప్రైస్లో 350 ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకుంటా. ఈడ పుట్ ఉందా,
పుట్లో ఇది 5 ఇయర్స్ అకౌంట్ ఇది. ఈ 5 ఇయర్స్‌లో ఇట్లా వస్తది. మిగతా దాంట్లో వస్తదో రాదో నాకు తెలవదు. బిగినర్స్‌కి అయితే 5 ఇయర్స్ బానే ఉంటది. చూడండి అన్నీ ఉంటాయన్నమాట ఒకటే సింగిల్ చార్ట్‌లో. ఇగో 24,400 ఉంది. ఇది దగ్గర 350 దగ్గర ఉంది. ఇది కానీ 24,350 గాని తీసుకుంటా రెండిట్లలో ఏదో ఒకటి. ఎందుకు రెండిట్లలో ఏదో ఒకటి మళ్ళీ అందులో కూడా ఎట్లా ఫిల్టర్ చేయాలంటే వాల్యూమ్ చూడండి. 24 లాక్స్ ఈడ కనబడుతుందా? ఈడిప్పుడే చూపిస్తా. ఈడెంతుంది వాల్యూమ్ చూడండి ఇది. ఇది 24.93 లాక్స్. ఈడ 15 లాక్స్. సో వాల్యూమ్ ఎన్ని లెక్క ఉంటే అది సెల్ చేయడం బెటర్. సో 24,400 అంటే 368 పుట్ని సెల్ చేస్తా. ఓకే 24,400 పుట్ క్లియరా? ఇది సెల్ చేస్తా. దీనికి ఆపోజిట్లో ఒకటి బై చేస్తా. సేమ్ 2 పుట్లే ఉంటాయి మనకి బుల్లిష్గా ఉన్నప్పుడు. బేరిష్గా ఉన్నప్పుడు 2 కాళ్ళే ఉంటాయి. అంతే సింపుల్గా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఆపోజిట్ ప్రైస్ చూసుకోవాలి నేను. ఇది ఎంత ఉంది ప్రీమియం చూసుకుంటే 24,400 కదా, ఈడు ఉంది 24,400 24 lakhs. కానీ ప్రీమియం 368 ఉందిగా, 368లో 50% ఎంత? 50% ఎంత? ఈడికి 175 పాయింట్లు ఉంది. 175కు డబల్ ప్రీమియం చూసుకున్నాము సేల్ చేయడానికి. కానీ 175 కంటే తక్కువ కొంచెం ఉండేలా చూసుకోవాలా బయింగ్ చేయడానికి. అంటే సేమ్ పుట్టు బై చేయాలంటే 175 కన్నా తక్కువ. 2400 బాగుంది. 24,150 అనేది 175 కన్నా ఎక్కువ ఉంది. బట్ నేను బై చేయాలా. ఎందుకు అంటే ఆప్షన్ కాలు ఇప్పటిదాకా చెప్పినగా ఇది పోయి మన టార్గెట్ హిట్ అవుతుంది. హిట్ అయినా పర్లేదు, దీని మీద క్లోజ్ అయ్యి ఈయనే ఉంది ఎక్స్పైరీ లోపు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 175 పాయింట్లు ఉంది కదా, 175 పాయింట్లు లేదా 180 పాయింట్లు పోయిందనుకో కాలు, అప్పుడు దానికి లాస్ రాదు, ప్రాఫిట్ వస్తుంది అనమాట. బట్ అది కరిగిపోవాలా. యాక్చువల్గా అది కరగాల, సెల్లింగ్ది కూడా కరగాల. సో స్ట్రైక్ ప్రైస్ ఇది 175 పాయింట్లు ఉంది కాబట్టి 175 పాయింట్ల లోపు ఉన్న స్ట్రైక్ ప్రైసే పుట్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఉందా 187 ప్రీమియం వచ్చేసి 24,150కి ఉంది. బట్ 187 ఉండొద్దు, 175 కన్నా తక్కువ ఉండాలి. అదేది 159. 159 ఉంది కాబట్టి 24,100 పుట్ని బై చేస్తాం. క్లియరా? ఇది 24,100 బై చేస్తాం. సో ఇప్పుడు 24,100 పుట్ ఎంత ఉంది? 159 ఉంది. దీని కలర్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఇది బై చేస్తున్నాం కాబట్టి పుట్ రెడ్ కలర్ ఉండాలా. ఇది సెల్ చేస్తున్నాం కాబట్టి ఇది గ్రీన్ కలర్ ఉండాలా, ఎందుకంటే ఇది సెల్లింగ్ చేసినా కూడా మనం బుల్లి సైడ్ చూసుకుంటున్నాం కాబట్టి. సో దీని ప్రీమియం ఎంత ఉంది? 368 ఎంతో ఉంది. ఇప్పుడు ఎక్స్పైరీ టైం అవుతుంది. ఎక్స్పైరీ వరకు మన బుల్లిష్ వ్యూ అంటే డైరెక్షన్ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఓకే ఏదో ఒక రకంగా మనం బుల్లిష్గా ఉన్నాం అనుకుంటే, ఇక్కడ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసేది కాదు. ఇది డైరెక్షన్ ఫైండ్ అవుట్ తెలిస్తేనే ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళాలి మనం. ఎగ్జాంపుల్ ఇది చెప్పిన బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ 175 పాయింట్లు వచ్చింది, మూమెంటం వచ్చింది, ఫైన్ బాగానే ఉంది. ఇది ఎక్స్పైరీ లోపు వీడికి వచ్చేసింది ప్రైస్ అనుకుందాం. వచ్చేసి ఏమైపోతుంది? అప్పుడు ఏదైతే పుట్టు బై చేసినామో 159 రూపీస్ అది ఎక్స్పైరీ లోపు 0 అయిపోతుంది. ఏదైతే సెల్లింగ్ చేసినామో ఇది కూడా 368 0 అయిపోవాలి. 2 0 అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఇది సెల్ చేసినాం కాబట్టి 0 అయింది అనుకో, 368 ప్రాఫిట్ వస్తుంది మనకి. ఇది బై చేసినాం కాబట్టి అది 0 అవుతుంది అనుకో, 159 పాయింట్స్ మనకు మైనస్ అయిపోతాయి, అంటే లాస్ అవుతుంది. సో ఇక్కడ 68-59 అంటే 368 నుండి 159 పోతే ఎంత? ఓవరాల్గా 209 పాయింట్స్. అంటే ఎక్స్పైరీ వరకు పెట్టుకుంటే చెప్తున్నా నేను. అవి ఎగ్జాక్ట్గా 0 అయితే నేను చెప్పను. ఇది వచ్చేయచ్చు ఒక 30 రూపాయలు, ఇది ఒక 10 రూపాయలు రావచ్చు, ఇట్లా కూడా రావచ్చు. మ్యాక్సిమం 70-80% డైరెక్షన్ పోయినాక తీసేయాలి యాక్చువల్గా. బట్ 0 అయ్యేదాకా పెట్టొద్దు, అది డేంజరస్ చాలా. 209 పాయింట్స్లో 200 పాయింట్స్ మనకు వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది అనుకుందాం. అందులో 209 పాయింట్స్ అంటే ఈ లెక్క చేద్దాం. ఇప్పుడు ఈ 209 పాయింట్స్ ఒక్క లాట్తో ట్రేడ్ చేసినాం అనుకుందాం నిఫ్టీలో. ఎంత? 25 యూనిట్సా? 25 యూనిట్స్ అయితే 5,225 రూపీస్ ప్రాఫిట్ ఒక్క లాట్ తోటి. ఓకే, ఇది ప్లస్ ప్రాఫిట్. క్లియర్? అరే ఇంత పెద్ద కథ అల్లి మళ్ళీ 5,225 రూపీసా అనుకోవచ్చు. కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఒక్కసారి మీ ఆప్షన్ బయ్యింగ్ పిఎన్ఎల్ ఓపెన్ చేసి చూసుకోండి. దాంట్లో ట్రేడ్ చేసినారు కదా, ఆ ట్రేడ్కి ఎంత బ్రోకరేజ్ ఇచ్చారో చూసుకోండి. మొత్తం లెక్కలు వేసుకోండి. హోప్ మాత్రం ఇయ్యాలి వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అవతల ఎల్లుండి వస్తుంది. కానీ అకౌంట్ మాత్రం కిందికి పోతా కిందికే పోతా మైనస్ అవుతా, ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో పోనీ నాలెడ్జ్ ఉండి అడ్వాన్స్ స్కిల్తో పోతురా అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, క్యాపిటల్ చిన్నగా సంపాదించవచ్చు. ఓకే, కొంచెం తెలివిగా ప్రాఫిట్లు వచ్చినప్పుడే తీసేయాలి.
మొత్తం సపోర్టు రెసిస్టెంట్లు ఇవన్నీ ఏం పనిచేయవు ప్రీమియంలో అవన్నీ ఏమి ఉండవు. సో అప్పటికి ఓకే, అప్పుడు కూడా సస్టైన్ అవ్వచ్చు మార్కెట్లో. కానీ అట్లా అవుతున్నారా మీరు చెప్పండి? లాస్ట్లో ఉన్నారంటే ఒకటే చెప్తున్నా, ఇది మీ అకౌంట్లు చూసుకున్నాక పిఎన్లు మీ బయింగ్ చూసుకున్నాక మీ బ్రోకరేజ్ ఎంత ఇచ్చారో చూసుకున్నాక అంతేనాక ఒక ట్రేడ్ తర్వాత నేకెడ్ బయింగ్ చేస్తాం. ఇవాళ రేపు ఎల్లుండి 10 రోజుల తర్వాత చేస్తాం. ఈ 10 రోజుల్లో 5 రోజులు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, ఇంకా 5 రోజులు సగం ప్రాఫిట్ లాస్ అయినాం అనుకుందాం. సో ఈ 5,000 ఒక్క రోజు అనుకుంటే 10 రోజులలో 50,000 అనుకోవచ్చు. కానీ మనకు 5 రోజులే ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, అంటే ఎంత? 25,000 ప్రాఫిట్ వచ్చింది, ఫైన్. ఇంకా 5 రోజుల్లో 7,500 పోయినాయి. అంటే ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది? 17,000. ఈ 17,000 ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్. యాక్చువల్గా రియాలిటీ ఇలానే ఉంటుంది. ట్రేడ్ చేసి ప్రాఫిట్లు చాలా ఎక్కువ ఉంటాయి, లాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఓవరాల్గా ఫైనల్గా ప్రాఫిట్లు లాస్ట్లు మైనస్ అయిపోతే వచ్చే రిటర్న్ ఎంత అయితే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది. ఫైన్, ఇది ఓకే. 10 రోజుల్లో 10 ట్రేడ్లు చేసి ఇది చూసుకోండి. మీరు ఆల్రెడీ ట్రేడ్ చేసి ఉంటారు ఆప్షన్ బయింగ్లో, పుట్ అని కాల్ అని, దాని బ్రోకరేజ్లు ఇవన్నీ. దానికే ఒక 10 రోజులు లెక్క చేసుకొని చూసుకోండి. 10 రోజుల్లో తీయగలుగుతారా ఇది? ఒక్క రోజులో 50,000 కూడా రావచ్చు, కానీ పోడు కూడా అట్లనే పోతాయి అందులో. సో ఇక్కడ లాంగ్ టర్మ్ చూసుకుంటే మీకు మెల్లమెల్లగా ప్లేస్లో ఉంటారు, చిన్నగా అయినా సరే. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా ఇది గొప్ప ప్రాఫిట్ అని? మీరు ట్రేడ్ చేసి ఎక్స్పైరీ రోజుల్లో పెద్ద లాస్ పడి అనవసరంగా నేను చేసిన, ఆల్రెడీ పొద్దున్న 20,000 ప్రాఫిట్ ఉండే, కానీ సాయంత్రం వచ్చేసరికి 30,000 లాస్ అయిపోయింది. ఆ ప్రాఫిట్ ఉన్నప్పుడే నేను క్లోజ్ చేసేస్తే బాగుండు, దినమంతా ట్రేడ్ చేసుకుంటూ కూర్చున్నా అని అప్పుడు అనిపిస్తుంది. వచ్చిన ప్రాఫిట్ని మనం బుక్ చేయలేకపోయినాం, నిలబెట్టుకోలేకపోయినాం అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. అందుకే ఈ ప్రాఫిట్ ఎంత స్లోగా అయితే వస్తుందో పోవడం కూడా అంత స్లోగానే ఉంటుంది. ఆప్షన్ నేకెడ్ బయింగ్లో ఎంత స్పీడ్గా అయితే వస్తుందో పోవడం అంత స్పీడ్గా వస్తుంది. బట్ అందులో కూడా స్పీడ్గా వస్తుంది అంటున్నావుగా, ఆప్షన్ నేకెడ్లో స్పీడ్గా పోతుంది అంటున్నావుగా, అది కూడా అంతకే అయింది కదా. అంటే ఒక విషయం చెప్తాను, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి స్కిల్ ఉంది అంటే ఆప్షన్ నేకెడ్ బయింగ్లో కూడా ప్రాఫిట్ తీయగలుగుతారు. కానీ అంత ఎక్స్పర్ట్లు అనుకుంటున్నారా? ఉన్నారా మార్కెట్లో? అట్లా మనకు అంత నాలెడ్జ్ తెలియనప్పుడు ఆప్షన్ బయింగ్ గురించి మ్యాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్లో వస్తే 1,000-2,000 వస్తాయి, లాస్ట్లో వస్తే 10,000 20,000 వస్తుంటుంది. సో అక్కడ మ్యాక్సిమం ఎట్టు తిరిగి పెంక మీదకి వెళ్ళి పొయ్యిలనే పడతాం. ఓకే, సో ఈ హెడ్జింగ్ ద్వారా చిన్న ప్రాఫిట్లు, అంటే మనం నేకెడ్గా చేస్తే 100 పాయింట్లకి చాలా ప్రాఫిట్ రావచ్చేమో, కానీ అక్కడ ఎంట్రీ అనేది ఒకటి పెడతాం కదా, దానికి ఎస్ఎల్ ఉంటుంది. ఎస్ఎల్ హిట్ చేసి వెళ్ళిపోతుంటుంది, ఆ రిస్క్ అనేది ఇచ్చేస్తుంటుంది. ఇది ఆప్షన్ బయింగ్లో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. రీటైలర్లకు అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంటుంది. సో వాళ్ళు ఒక ఏరియా వస్తుందిగా, ఒక ప్యాటర్న్ ఏరియా, ఒక బయింగ్ చేసే ఏరియా ఏదైనా ఉంటే ఆ ఏరియా దగ్గర జనరల్గా ఇలాంటి బయింగ్ చేస్తా అనమాట. సెల్లింగ్ అయితే ఏం చేస్తా అంటే సేమ్ ఇది వీడికి వచ్చిన ప్రైస్ వీడికి సెల్ చేయాలని నేను అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తా, సేమ్ ప్రీమియం చూసుకుంటాను. నా టార్గెట్ ఎన్ని పాయింట్లు? 300 పాయింట్లు. అంటే 300 పాయింట్లు ఉన్నది కాల్ అనేది చూసుకుంటా. కాకపోతే దీనికి 2 టైమ్స్ ఉండాలి. అది ఎందుకు? నా టార్గెట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 2 టైమ్స్ అంటే 600 పాయింట్స్ ఉండాలి. ఎందుకంటే ఈడ చూసిరుగా 175 పాయింట్లకు డబల్ ఎట్లా తీసుకున్నామో కాల్ కూడా డబల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది వీడికి వచ్చేసరికి దీంట్లో సగం ప్రీమియం అయిపోగానే తీసేయాలి మనం, అంతే తప్ప. ఎందుకంటే మనం ఎక్స్పైరీ దాకా పెట్టాం కాబట్టి ఇది ఒకవేళ మనం 300 టార్గెట్ ఉందని 300 పెట్టినాం అనుకో, అది ఎప్పుడు 0కి రాదు. ఇక వస్తుంది 200కి వస్తుంది, 150కి వస్తుంది, 70-80కి వస్తుంది, కానీ ఆన్నే తిరుగుతుంటుంది, ఉల్టా పుష్ చేస్తుంటుంది. ఎందుకంటే అది 0 అవ్వడానికి ఇంకొక రోజు టైం ఉంటే ఇప్పుడు ఎందుకు 0 అవుతుంది? అది కాదు కదా. అందుకే 600 పాయింట్లు ఉందనుకో సెల్ చేయడానికి, అన్న టార్గెట్ 300 పాయింట్లే మనది. 600 నుండి 300 50% ఈజీగా ఫాల్ అయిపోతుంది అది. కానీ ఆప్షన్ బయింగ్లో కూడా అంటే మనం కాల్ సెల్ చేస్తాం కదా, అట్లనే కాల్ కూడా బై చేస్తాం ఒకటి. అది కూడా ఎంతైతే టార్గెట్ ఉందో 300 పాయింట్లు, 300 పాయింట్లు కాకుండా 270 కానీ 80 కానీ పాయింట్లు ఉన్నది కాల్ బై చేసి పెట్టాలి. ఈ రెండిటికి అనేది ఎస్ఎల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇది బై చేసినాక ఇంట్లో ఎంత వోలటైల్ అయినా ఏమైనా కూడా ప్రాఫిట్ ప్లస్ మైనస్ అయితేనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. ఎడ్జింగ్ కాబట్టి ఇది ఇట్లా పోయినా కూడా మీకు ప్రాఫిటే వస్తుంది. సో అదే ఆప్షన్ బయింగ్లో ఇట్లా పోతే ప్రాఫిట్ రాదు, ఒక 10 ఎస్ఎల్ అయినా అవుతాయి. సో ఇది బెస్ట్ వే. సో ఎప్పుడైతే వీడికి వచ్చి ఇక్కడ టచ్ అయినప్పుడు
లేకపోతే దీని కింద క్లోజ్ అయినప్పుడు మీ లెక్క ఎట్లుంటుందో స్టాప్ లాస్ తీసుకోవాలనేది అట్లా పెట్టుకోండి. ఇట్లాంటి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు తీసే ధైర్యం ఉంటేనే ఇలాంటి ప్రయోగం చేయండి, లేకపోతే చెయ్యొద్దు. ట్రేడే చేయకండి, ఆపేయండి మీరు ట్రేడింగ్. ఎందుకంటే రిస్క్ కంట్రోల్ అంటేనే మొత్తం దునియాలో చూసుకోండి 1% ఉంటాడు. నీకు మార్కెట్లో ఎంట్రీలు చెప్తుంటారు, టార్గెట్ వచ్చిన టార్గెట్లు చెప్తుంటారు, మీకు కావాల్సిన స్క్రీన్ షాట్లు ఉంటాయి, కావాల్సిన కోర్సులు ఉంటాయి, కావాల్సిన పేడ్లు ఉంటాయి, కావాల్సిన పిఎన్ఎల్ ఉంటాయి. కానీ లైవ్ ట్రేడ్ చేసుకుంటూ ఇట్లా చేయాలనేది ఎవ్వరు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఒరిజినల్ ట్రేడింగ్ ఏడ కనబడుతుంది, ఒక ట్రేడింగ్ చేస్తాడా లేదా అనేది చెప్పండి. మీరు ట్రేడ్ చేస్తారు మీ ఇంట్లో, ఓకే, లాస్ ఓ ప్రాఫిట్ ఏదో ఒకటి చేస్తారు, బట్ మీరు ట్రేడ్ చేస్తుంటే మీ ఒరిజినల్ కనబడుతుందా లేదా చెప్పండి. మీ ఒరిజినల్ యాక్చువల్గా తెలిసిపోతుంది, అవునా? ఇప్పుడు నేను వచ్చిన మీ దగ్గరికి వచ్చి నేను పెద్ద రేసర్ని, ఇగో నా ఐడి కార్డ్ అని చూపించిన, నమ్ముతారా? ఎవ్వరు నమ్మడు. కానీ రేస్ చేసి ఎప్పుడన్నా ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి ఏదన్నా ట్రోఫీ కొట్టి పేపర్లో వచ్చి అది వచ్చి ఇది వచ్చి ఏదైనా అయితే అప్పుడు నమ్ముతారు. లేకపోతే డైరెక్ట్గా మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మంచి బైకర్ ఉన్నాడు, మంచిగా స్టంట్లు చేస్తాడు అంటే ఎవరు చెప్తే నమ్మరు. కానీ ఆడ స్టంట్లు చేసి చూపిస్తే అరే ఈడ అప్పుడు చెప్పిండు మస్తు చేసిండు అని అప్పుడు నమ్ముతారు. చేయడం వేరు, నేను చేస్తా అని చెప్పి అడమైన ప్రూఫ్లు చూపించుకున్నాడు వేరు. ఓకే, సో మీరు ట్రేడర్గా ఉండాలి అంటే ఒకటే పాయింట్, దునియాలో 1% ఉన్నారని చెప్పినా కదా, అదేం లేదు, రిస్క్ కంట్రోల్ చేయాలని. ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద పెద్ద కోట్లు ఉన్నోళ్ళు కూడా రిస్క్ కంట్రోలింగ్ లేకనే మార్కెట్లో ఎంత సంపాదించినా మళ్ళీ జీరోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఇదే రిస్క్ కంట్రోలింగ్ లేక. అంటే కాన్ఫిడెన్స్, మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇన్నుండగా ఇక నాకు మించిన మనీ లేదు కదా, నేను ఎంత లాస్ అయితే మా అంటే ఎంత అయితే డబుల్ అయిపోతుంది. సేమ్ నిన్న వాడిన స్ట్రాటజీ ఎలా వాడతా, ఎలా వాడిన స్ట్రాటజీ రేపు వాడతా, ఇట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా లాస్ అవుతారంటే 1 lakh ఉంది, 1 lakh మీద 10% రిటర్న్ తీసిర్రు ఎవరన్నా అనగానే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైతే చేసిండో ఈ 10% రిటర్న్ రానికి అది కంటిన్యూ చేస్తాడు. 1 lakh కాస్త 2 lakh అవుతుంది. సో ఇప్పుడు ఈడ లెక్క చూసుకుంటాడు, 1 lakhని 2 lakh ఎలా చేసిన, ఓకే ప్రాక్టికల్గా నాకు ఇది పాసిబుల్ అయింది కదా, ఇప్పుడు 2 lakhని కూడా నేను 3-4 lakhs అలానే చేస్తా అనుకుంటాడు. సేమ్ ప్రాసెస్ అవుతాయి, 2 lakh కూడా 4 lakh అవుతాయి. కానీ 4 lakhని కూడా సేమ్ ప్రాసెస్ ఇక నాకు తిరుగులేదనుకొని 8 lakh చేద్దాం అనుకుంటాడు. అవ్వచ్చు. 8ని కూడా 16 lakhs చేద్దాం అనుకుంటాడు. 16ని 32, 64, 64ని 128 చేసుకుంటూ పోదాం అనుకొని పెద్ద ఊహలు అల్లుకొని కథ అల్లుకొని ఆ ముగ్గు వేసుకుంటాడు. ముగ్గులో తైతక్కలా ఆడతాడు. ఇక సరే ఆయన జీవితంలో ఇదే ప్రాసెస్ చేసుకుంటూ పోతే 10 సార్లు చేసిండు అనుకో, ఒక్కసారి ఫెయిల్ అవ్వడా చెప్పండి? ఒక్కసారి ఈడ ఫెయిల్ కాలే అని చెప్పి రెండోది వేస్తాడు, రెండో దగ్గర ఫెయిల్ కాలేని ఈడేస్తాడు, ఈడ కాలేని ఈడేస్తాడు, ఈడ కాలేని తీస్తాడు. కానీ ఈడ ఏమైతుంది చెప్పు? ఏడో ఒక దగ్గర తెగాల్సిందే. సేమ్ పతంగులు ఎగిరేస్తారా, పతంగు గాలిపటం కైట్లు ఎగిరేస్తారు కదా, ఫస్ట్ వేయంగానే కథం వేరేంది కోసేసినాం, మళ్ళీ ఎగిరేస్తాం, ఏడు కోసినాం చూడు అని చెప్పి ఇంకొనికి వేస్తాం, అందు కూడా కోసినాం, ఇంకొని కోసినాం, ఇంకొని కోసినాం, 10 కోసినావు, ఇంకెన్ని కోస్తావు అంటే తిరుగు లేదన్న. దాని అర్థం హిస్టరీని బేస్ చేసుకొని ఫ్యూచర్ని డిసైడ్ చేయలేం. అంటే 10 పతంగులు కోసింది 11ది కూడా కోస్తుంది అనుకోవచ్చు తప్ప ఖచ్చితంగా కోస్తుంది నాది తెగదని అనుకోదు. ఎప్పుడు ఏదో ఒక తెగుతుంది, కథం ఇక క్లోజ్ ఇక కథ. సో ఇక్కడ ఏం చేయాలని నేను చెప్తాను నుండి, ఇది జీసీలో ఉంటుంది టాపిక్. 1 lakh ఉంది, దీన్ని ఏదో ఒక రకం 2 lakh చేశారనుకో, 1 lakh తీసేయి ఇంట్లో పెట్టుకో, దాచిపెట్టుకో, ఇంకేమైనా ఇన్వెస్ట్ చేసుకో, ఏమైనా చేసుకో. కానీ ట్రేడింగ్ విషయం చెప్తున్నా. మళ్ళీ సేమ్ 1 lakhని 2 lakh ఎట్లా చేసినావో సేమ్ అదే 1 lakh పెట్టు, మళ్ళీ 2 lakh చేయి. ఇప్పుడు ఒకవేళ 2 lakh కాలేదనుకో, నీ 1 lakhలో ఎట్లుంటుంది అంటే నీకు 2 lakh అయిందనుకో అని చెప్పి ఈడ 1 lakh తీసుకునేది 2 lakh తీసుకొని పెరిగిపోతావు కదా. ఓకే, అది కంటిన్యూ చేయొద్దు అంటున్నా. సేమ్ ఈ 1 lakh to 2 lakh ఎట్లయితే చేస్తావు సేమ్ 1 lakh to 2 lakh చేయి. ఇప్పుడు 1 lakh ఉన్నంత సేపు 1 lakh చేస్తావు, 2 lakh కానీ 2 lakh అనుకుంటావు, కానీ కాదు, ఈ 1 lakh ఇంటికి పంపిస్తావు, మళ్ళీ 1 lakh పెట్టు. ఇలాంటి ఒక 10 సార్లు చేస్తే 10 లక్షలు పక్కన పడతాయి కదా, అప్పుడు 2 lakh పెట్టు. ఎందుకు 2 lakh పెట్టి 2 lakh వచ్చి నువ్వు ఇప్పుడు 2 lakh తోటి మళ్ళీ 4 lakh లాగా చేయాలా? ఇక్కడ ఫెయిల్ అయినామనుకో ఏం నష్టం ఉంది? రోడ్డు మీకు వస్తామా, జీరో అవుతామా? మన వెనక 10 లక్షలు ఉన్నాయి. సో ప్లాన్ వేయడం అంటే చెప్తున్నా కదా, మన తెలివే మనం కాపాడుతుంది. సింపుల్ థింక్ మైండ్ సెట్ ఎక్కడైనా సేవ్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. అంటే చెప్తున్నా ఇక్కడ ఆప్షన్ ఏంటంటే చాలా అడ్వాన్స్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఓకే, ఇంకా చాలా విషయాల్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా ఒక్క విషయంలో స్ట్రాంగ్గా ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో దెబ్బలు తిన్నారు. అది ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో. ఇది ఎవరికన్నా యూజ్ చేయొచ్చు, దీని మీద పెద్ద ప్రాక్టీస్ కూడా అవన్నీ అవసరం లేదు. సింపుల్ థింగ్, మీరు ఎప్పుడైతే రిస్క్ పెడతారో ఆ రిస్క్
ఇచ్చేసి బయటికి రావడం మీ వల్ల కావాలి. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అది హిట్ అయితే తీసేసి మళ్ళీ బయటికి రావాలా. మళ్ళీ ఎంట్రీ అనేది ఒకటి ఉంటుంది, అది వస్తేనే ప్లాన్ చేయాలి. అండ్ టార్గెట్ హిట్ అయినాక కూడా హోల్డ్ చేసి టైంపాస్కి కూర్చుంటారు చాలామంది. అట్లా చేయొద్దు. ఈడ కూడా ఆ దమ్ము ఉండాలి మనకు ఎగ్జిట్ అయ్యేది. ఈ 2 ఎగ్జిట్లు ఏవైతే ఉంటాయో స్టాప్ లాస్, టార్గెట్, ఇవి మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆడికి తీసేస్తా అని కూర్చుంటే మాత్రం సాధ్యమవుతుంది మార్కెట్లో ఉండడానికి. సో ఈడ మనకు బయ్యింగ్ ఏరియా అనుకున్నాం ఎగ్జాంపుల్. బయ్యింగ్ ఏరియాలో ఈ ఎడ్జింగ్ ప్లాన్ చేయొచ్చు తప్ప ఎంట్రీ అనేది ఉండదు. ఈడ ఎంట్రీలు అంటే తెలుసుగా, క్యాండిల్ వచ్చి మళ్ళీ రిటైర్ చేసి ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే లేకపోతే ఈ క్రాస్ అయితే చాలా ఉన్నాయి ఎంట్రీలు. కాకపోతే అది మన స్వింగ్కి పొజిషనల్కి చేసుకోవచ్చు. ప్రీమియంలో అవి పనిచేయవు జనరల్గా. బట్ ఇండైసెస్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ కాన్సెప్ట్స్, ఈ ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ అనేది నేను ఓన్గా తయారు చేసుకున్నవన్నీ. ఎక్కడ ఉండే ఈ ఇంటర్నెట్లలో అవిట్లలో మీకు జీసీలో కొంచెం ఉంటుంది టాపిక్, అది బాగుంటుంది. దానికి మీకు అర్థమైపోతుంది ఆప్షన్ బయింగ్. అప్పుడు కూడా మీకు ఆప్షన్ బయింగ్లో భయం అయితే చెయ్యొద్దు అని చెప్తున్నాను అనమాట. ఓకే, దాంట్లో మీరు అర్థం చేసుకోగలుగుతారు. నేను ఎంత సింప్లిఫై చేసి చెప్తానో, నాకు తెలిసిన టెక్నిక్స్, నేను తయారు చేసిన టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా చెప్తానని చెప్తా. జీసీలో ఉంటుంది ఆప్షన్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ గురించి. సో దాన్ని నేను ఎంతవరకు అబ్జర్వ్ ఎంత డీప్గా వెళ్ళి అర్థం చేసుకున్నా అనేది మీకు క్లారిటీ వస్తుంది అక్కడ. సో అదంతా చాలా అడ్వాన్స్, బట్ అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ అడ్వాన్స్ అని చెప్తున్నా, అడ్వాన్సే. సో ఇది అయితే అర్థమైంది కదా. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ సింపుల్గా చూస్తే ఆప్షన్లో నేకెడ్గా బై చేసే కంటే, నేకెడ్గా పుట్ బై చేసే కంటే, నేకెడ్గా కాల్ బై చేసే కంటే ఒక సింపుల్ చెప్తున్నా. ఈడికెళ్ళి బై చేయాలనుకుంటుర్రు అంటే పుట్ని సెల్ చేయాలా, పుట్ని బై చేయాలా, 2 పుట్లే ఉంటాయి చూడు బై చేయాలంటే. వీడికే సెల్ చేయాలనుకోరు అనుకో, కాల్ని సెల్ చేయాలా, కాల్ని బై చేయాలా, అంతే. కాకపోతే సెల్ చేసింది ప్రీమియం, మన టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్ 100 పాయింట్స్ అనుకో, ఇది 200 పాయింట్స్కి తగ్గొద్దు. కానీ ఏదైతే ఇది బై చేస్తామో బయింగ్ సైడ్ ఉంటాం కదా, అది ఈ 100 పాయింట్స్ లోపు ఉండాలి, 90 అట్లా. సేమ్ ఇక్కడ కూడా పుట్టు సెల్ చేస్తాం కదా, పుట్ సెల్ చేస్తే టార్గెట్ 100 పాయింట్లు ఉందనుకో, టార్గెట్ 1 పాయింట్ ఉంటే 200 పాయింట్లది సెల్లింగ్ అనేది. ఎప్పుడైనా సెల్లింగ్ అనేది డబుల్ ప్రీమియం ఉండాలి. బయింగ్ అనేది ఏదైతే టార్గెట్ ఉందో 100 పాయింట్లు, 100 పాయింట్ల లోపు ఉండాలి 90 పాయింట్లు, ఇంతే. ఇదే నేను చేసేది. ఓకే, కాకపోతే డైరెక్షన్ మీద క్లారిటీ ఉంటుంది. సో ఓకే, 4 ఫెయిల్ అయినా కూడా ఇంకా 4 పనికొచ్చేటి దొరుకుతాయి, అందులోనే ప్రాఫిట్ అనేది వస్తుంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఆర్కే లెవెల్స్ ఏదైతే పెడుతున్నో అక్కడ నేను ట్రై చేస్తే, జనరల్గా మొన్న పెట్టినా కదా గ్రూప్లో, ఇవాళ కూడా ఫెయిల్ అయింది కదా, అది ఇవాళ పెట్టినా చూడు. ఆర్కే లెవెల్ ఫెయిల్ అవ్వాలంటే పెద్ద క్యాండిల్ వాడాలి. ఇవాళ కూడా ఏం పడ్డది, పెద్ద క్యాండిల్ పడ్డది. ఏడాది ఇదే కదా, ఈ క్యాండిలే. ఆర్కే లెవెల్ తెగాలంటే ఈ మాత్రం క్యాండిల్ ఉండాలి. ఇలాంటి క్యాండిల్ ఎడ్జింగ్లో ఉంటాం కదా, ఇది వచ్చి కిందికి వచ్చేస్తే మనం లాస్ అయిపోతాం, తీసేస్తాం వెంటనే. ఓకే, యాక్చువల్గా ఎంట్రీ అనేది ఇట్లుంటుంది, ఈ లోకి పెట్టినా ఇట్లుంటుంది ఎంట్రీ, ఇది కిందికి వచ్చేసింది అనమాట రిస్క్. ఇదైతే రిస్క్ ఉంటేనో అది ఇచ్చేసినాం, కథం పక్క జరిపినాం. మళ్ళీ పైకి వస్తుంది అంటే రాలేదు, ఇది కిందికి వచ్చినాక ఈడ 23,995 అని చెప్పిన, అంటే ఇక్కడ ఎక్కడో ఈడ ఈ లెవెల్ దగ్గర నుండి బుల్లిష్గా ఉంటాను నేను అని చెప్పిన, కానీ దగ్గరికి రాలేదు, కొంచెం దూరంకి వెళ్ళి దూరం వెళ్ళిపోయింది. ఫైన్, ఇట్లాంటి ప్రాఫిట్లు వస్తాయి, లాస్లో వస్తుంటాయి, ఇది కామనే. ఓకే, ఇది ఆర్కే లెవెల్ అనుకో, ఈడికి వెళ్ళి ఇది ఆర్కే లెవెల్, ఈడ ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ఏం కాన్సెప్ట్ చూస్తారు, మొన్న మాట్లాడినాక ఆర్కే లెవెల్ తోటి ఎట్లా పని చేయాలనేది. ఈడ ఏడుంది, ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్ ఏడుంది, ఈడ లేదు. సో ఏం చేస్తాం అప్పుడు, వెయిట్ చేస్తామా? సింపుల్ డామినేషన్ యూజ్ చేయండి. డామినేషన్ కూడా అదే రివర్సల్ కాన్సెప్టే అది. అంటే డామినేషన్ కాన్సెప్ట్ది కూడా వీడియో ఉంది, అది కూడా చూడండి. సో ఇట్లా బేరిష్ క్యాండిల్ రాగానే ఫస్ట్ సెల్ చేయం డైరెక్ట్గా, బేరిష్ క్యాండిల్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ రావాలా. ఇట్లా వచ్చినప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ కిందకి క్రాస్ అయితే సెల్ చేస్తాం, కానీ ఈడ క్రాస్ కాలేదు, మీదికి పోయింది మళ్ళీ. సో మళ్ళీ ఏమైంది, బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ బేరిష్ క్యాండిల్ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, అంటే బేరిష్ క్యాండిల్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ వచ్చినాయి, ఈడ బేరిష్ మూవ్ వచ్చింది, తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఇవి వచ్చినాయి. ఇది కదా రేంజ్, కింద ఇదే కదా రేంజ్, ఇది ఈడికి టచ్ కాగానే ఎంట్రీ తీసేసుకొని ఈడ స్టాప్ లాస్ ఉంటుంది. మళ్ళీ ఇది ఇట్లా తిరిగిపోయి ఈడ టచ్ అయిందంటే, టచ్ అంటే క్లోజ్ అయితే, జనరల్గా క్లోజ్ అయితే తీసేస్తా ఎడ్జింగ్, లేదంటే కంటిన్యూ చేస్తా. ఇది స్వీప్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి, మళ్ళీ కిందికి వస్తుంది. సో బుల్లిష్ క్యాండిల్ కింద బేరిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ మీద బుల్లిష్ క్యాండిల్, ఇది ఒక ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీలు తీసుకుంటాం. అది కాకుండా కూడా డామినేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈడ కూడా చూపిస్తా. ఇప్పుడు ఈడ ఉంది ఆర్కే లెవెల్ టెస్ట్ అయింది అనుకో, ఆర్కే లెవెల్ తర్వాత చూడు, ఇప్పుడు ఏమనుకున్నాం, బేరిష్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ రావాలా, బేరిష్ తర్వాత బుల్లిష్ వచ్చింది. ఈ ప్యాటర్న్ కిందకి వచ్చిందా ప్రైస్, రాలే. బేరిష్ తర్వాత బుల్లిష్, దీనికి వెంటనే వచ్చిందా, రాలే. బేరిష్ తర్వాత బుల్లిష్,
ఈ ప్యాటర్న్ కిందకి వచ్చిందా రాలే. బేరిష్ తర్వాత బుల్లిష్ ఈడొచ్చింది. ఈడ ఎంట్రీ ప్లాన్ చేసినాం. రిస్క్ ఏడా అంటే హై ఏడుంది ఈడుంది అంటే స్టాప్ లాస్ ఈడు ఉంటుంది. ఇప్పుడు ఏమైంది ప్రైసు ఇలా అటు ఇటు తిరిగింది. ఎస్ఎల్ పెడితే ఇట్ అవ్వచ్చు కానీ తర్వాత ఫైనల్గా మెల్లగా కిందకి వచ్చిందా లేదా అట్లా. ఇప్పుడు చూడు యూటర్న్ దగ్గర ఎక్కడైనా చూసుకో అది పని చేసే తీరాలి, ఇంకా సమస్య లేదు. ఇది యూటర్న్ ఏందన్న విషయం మనకు తెలుసు కానీ ప్లాన్ ఎట్లా చేస్తాం చూపిస్తా. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా బుల్లిష్ క్యాండిల్ రాగానే బై చేయమన్నమాట. బేరిష్ క్యాండిల్ వస్తుంది కదా బుల్లిష్ క్యాండిల్ తర్వాత, ఇక బుల్లిష్ క్యాండిల్ తర్వాత బేరిష్ క్యాండిల్. ఇది ఈ బేరిష్ క్యాండిల్ మీది క్రాస్ అయితే మనం బై చేస్తాం. కానీ కింద ఇంకోటి వచ్చింది బుల్లిష్ క్యాండిల్ తర్వాత బేరిష్ క్యాండిల్. ఈ బేరిష్ మీద క్రాస్ అవుతుంటే బై చేస్తాం. లో ఇదే కదా స్టాప్ లాస్ ఇది పెడతాం. కథం డామినేషన్ ఎంత అద్భుతమైందంటే నా ట్రేడింగ్లో అది చాలా మేజర్ పార్ట్ పోషించింది అనమాట. అంటే నేను ఫస్ట్లో అది తప్ప ఇంకా దిక్కు లేదు అనుకున్నట్టే చేసిన ట్రేడ్ దాంట్లో. అంటే నాకు వేరే ఏమన్నా ఫెయిల్ అయినాయి కానీ ఇది ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అంటే ప్రాఫిట్ ఎటు తిరిగి వచ్చేది కొంచెం స్ట్రాంగ్గా కూర్చుంటే. చూడు ఈడ రివర్సల్ అయింది కదా కానీ డైరెక్ట్ చేయం. చూడు బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా బై చేయం ఈడ. కానీ బుల్లిష్ తర్వాత బేరిష్ క్యాండిల్ వచ్చింది ఇది కదా, దీన్ని క్రాస్ అయితే బై చేస్తాం కానీ ప్రైస్ కిందకి వచ్చేసింది. బుల్లిష్ తర్వాత బేరిష్ వచ్చిందా రాలే, ఈడ క్రాస్ అయింది. మళ్ళీ ఈడేం చేస్తాం బై చేసుకొని ఈడ స్టాప్ లాస్ అనుకుంటాం. హెడ్జింగ్ ఈడ చేస్తాం. మళ్ళీ ఈడుంది బేరిష్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ రావాలి. బేరిష్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఈడ వచ్చింది. దీని కింద క్రాస్ అయిందా క్రాస్ కాలే. బేరిష్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఈడ వచ్చింది. దీని కింద క్రాస్ అయిందా క్రాస్ కాలే. బేరిష్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ రాలే కాబట్టి ఈడ క్రాస్ అయింది. సరే ఈడ ఎంట్రీ పెట్టినా సెల్లింగ్కి ఈడ స్టాప్ లాస్ పెట్టినా ప్రైస్ కిందకి వచ్చిందిగా. అంతే ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. ఈడ కూడా చూడండి ఈడ కూడా ఈడికి వచ్చేసింది. ఈడ ఎంట్రీ స్టాప్ లాస్ పెద్దగా ఉంది కానీ ఎడ్జింగ్ కదా డౌన్ సైడ్ మెల్లమెల్లగా వస్తుంది. ఈడ యూటర్న్ అయిందా ఈడ అయింది చూడు. బుల్లిష్ తర్వాత బేరిష్ ఈడ వచ్చిందా దీని మీద ఇది క్రాస్ కాగానే బై ఇంకా ఏముంది సింపులే. ఫెయిల్ అయితే స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. అంత కంగారు పడాల్సింది ఏముంది. 10 ట్రేడ్లు చేస్తే కానీ మనకు తెలియదు ప్రాఫిట్లో ఉంటాం ఖచ్చితంగా. కానీ స్టాప్ లాస్ల మీదే ఫోకస్ పెట్టి టార్గెట్ల మీదే ఫోకస్ పెట్టి కంగారు పడితే యూజ్ ఉండదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫైన్. సో దీని మీద నేను ఒక లైవ్ కూడా చేస్తా. అంటే ఈ డామినేషన్ కాంబినేషన్ తోటి మన హెడ్జింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం లేదు, హెడ్జింగ్ ట్రేడ్ చేసి ఎట్లా ట్రేడ్ చేస్తాం అనేది ఒక లైవ్ చేస్తా. చేస్తా అంటే చేస్తాను కాదు, చెయ్యాలో లేదో మీరే చెప్పాలా. నేను చెప్తా చేస్తా అని కానీ చూసేటోళ్ళు ఉండాలి కదా. అంటే మీరు చూడకపోతే నేనే ఏం చేసుకోవాలా. నేను డైలీ ట్రేడ్ చేస్తూనే ఉన్నాను నాది నేను, కానీ చెప్తున్నా మీకు ఓకే అనుకుంటే చెప్పండి చేస్తా. సో చెప్పండి ఈ హెడ్జింగ్ విత్ మన ఆర్కే లెవెల్స్ కానీ మన డామినేషన్ కానీ వీటి మీద లైవ్గా చేసి చూపించాలనుకుంటున్నా. ఎట్లా చేద్దాం ఏం లేదనేది. సో అది చేయాలా లేదా మీరే చెప్పాలి. ఓకేనా ఫైన్. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఒకసారి. అర్థం అయినోళ్ళు మన గ్రూప్లో అయినా సరే అర్థం కాని వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫైన్. అండ్ కొత్త వాళ్ళు చాలామంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అడుగుతుంటారుగా. లింక్ మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఏదైతే ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అంతే తప్ప సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, దాంట్లో మళ్ళీ మీరే మోసపోతారు. జాగ్రత్త ఉండండి. ఫ్రాడ్స్ ఎక్కువైపోయారు. మన లోగోలు మన పేర్ల మీద మహేష్ పెండం అని పెట్టి వాడు అందరికి పైసలు అడగడం, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయనడం, ఇట్లాంటి ఫ్రాడ్స్ ఉన్నారు చాలామంది. జాగ్రత్త ఉండండి వాళ్ళతోటి. ఎలాంటి పేడ్ సర్వీసులు లేవు మన దగ్గర, ఎలాంటి ఏవి లేవు. ఎవడన్నా పైసలు అడిగితే కూడా ఇయ్యకురి. ఓకే జాగ్రత్త మరి. సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుందని కాదు, A to Z చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. ఓకే BTST చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసేటోళ్ళు ఉంటారు, ప్రైస్ యాక్షన్ మీద అడ్వాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలామంది ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలామంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, A to Z మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 years పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. ఆల్రెడీ ఒక 10-11 వీడియోలు ఏమో చేసిన, ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి. అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు. ఇక్కడనే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది. ఓకే పైసలు పెట్టకుండా
ప్లాన్ చేస్తున్నా. ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు వీడి ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా, mrtraderofficial.com అని. సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా, మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది. లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీమ్యాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు. ఓకేనా, 1 వీక్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా, ఫైన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకు అంటున్నా అంటే మీరు సెర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో. ఓకేనా, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.